నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్ కేంద్రంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆర్టీఓ కార్యాలయ ప్రాంగణంలో ఈ వేడుకలను నిర్వహించారు. ఇందులో రెవెన్యూ, పోలీస్, విద్యాశాఖ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రాంగణంలోని గాంధీ విగ్రహానికి ఆర్టీఓ బి పావని, తహసీల్దార్ పద్మజ కుమారులు పూలమాలలు వేసి అనంతరం ఆర్టీఓ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం డివిజనల్ విద్యాశాఖ అధికారి జయరాం, తహసీల్దార్ పద్మజ కుమారులు ప్రసంగించారు. 1947 ఆగస్ట్ 15న మనకి ఇండిపెండెన్స్ డే వచ్చినప్పటికీ మనకంటూ ఒక ప్రత్యేక చట్టం కానీ ఒక ప్రత్యేక రాజ్యాంగం కానీ లేదు అప్పటి సమయానికి. తర్వాత ఎంతో మంది పెద్దలు ఆలోచించి మనకంటూ ఒక రాజ్యాంగంని రూపొందించడం జరిగింది. మన రాజ్యాంగంలో సర్వసత్తాక, లౌకిక, ప్రజాస్వామ్య వంటి అంశాన్ని చేర్చడం జరిగింది. గణతంత్రం వంటి అంశాన్ని చేర్చడం జరిగింది. వాటితో పాటు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి అంశాలను కూడా మేళవించారు. కుల, మత, రాజకీయ, వర్గ తేడాలు లేకుండా అందరూ సమానంగా ఉండేలా కొన్ని హక్కుల్ని కూడా ప్రసాదించడం జరిగింది. హక్కులతో పాటు బాధ్యతలు కూడా ప్రసాదించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి పౌరుడు మన రాజ్యాంగం యొక్క గొప్పతనం తెలుసుకొని వాటిలో ఉన్న హక్కుల్ని, బాధ్యతల్ని కరెక్ట్గా నిర్వహించి దేశ సంక్షేమానికి ఉపయోగపడాలని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.